అరణ్యంలో నిజమైన నాయకుడు ఎవరు అనే కథ మనం ఇప్పుడు వింటున్నాం. ఒకసారి ఒక అరణ్యంలో అన్ని జంతువులు కలిసి తమకు ఒక నాయకుడిని ఎంచుకోవాలని నిర్ణయించాయి. పులి, సింహం, ఏనుగు, నక్క, కుందేలు ఇలా అందరూ తమ తమ శక్తులను చూపిస్తూ నాయకత్వానికి తాము అర్హులమని చెప్పారు. భాగంగా ఒక్కొక్క జంతువు ఒక్కొక్క వాదన ఈ విధంగా వినిపిస్తున్నాయి. మొదటగా పులి, నేను శక్తివంతమైన వేటగాడిని, అందుకే నేను నాయకుడిని కావాలి. అలాగే సింహం, నేను అడవికి రాజుని, నన్ను తప్ప మరొకరికి హక్కే లేదు. అలాగే ఏనుగు, నేను బలవంతుడిని, సంయమానం ఉన్నవాడిని, అందుకే నాయకత్వానికి తగిన వాడిని నేనే. నక్క, నేను తెలివైన వాడిని, అందుకే నేనే తగిన వాడిని. అందరూ వాదించుకుంటుంటే ఆ వాదనలో మధ్యలో నుంచి ఒక చిన్న కుందేలు అడిగింది బయటకు వచ్చి, నాయకుడు అంటే శక్తివంతమైన వాడా, తెలివైన వాడా, లేక సహనంతో జాలి గలవాడా? అందరూ ఒకరు చేసుకుంటూ చాలా బాగా ఆలోచిస్తున్నారు. అప్పుడు ఏనుగు ముందుకు వచ్చి ఈ విధంగా అన్నది, నాయకుడు అనేది ఇతరులను రక్షించేవాడు, శక్తిని సహనంతో కలిపి వాడేవాడే నిజమైన నాయకుడు ఉంది జవాబిచ్చింది. అప్పటి నుండి ఏనుగును అందరూ నాయకుడిగా గుర్తించు, ఎందుకంటే అతను ఇతరులను అణిచి కాకుండా సహకరించి ముందుకు తీసుకెళ్ళాడు. నీతి ఏంటంటే నాయకత్వం అంటే శక్తి చూపడం కాదు, జాలి, సహనం, న్యాయం కలిగి ఇతరులుగా మద్దతుగా నిలబడడం. సో కథ బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.